Let's run and jump, let's skip and dance. Let's all have some fun and take a chance. We can sing, we can play, let's enjoy this happy day. Let's read a book and write a rhyme. We can draw and have a great time. Let's smile, let's hop, let's have fun and never stop. అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 6th క్లాస్కి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రాంలో డే 12 కూర్చున్నాం. అండ్ 97-98 పేజెస్లో మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. థింగ్స్ ఐ డూ, నేను చేసేటటువంటి పనులు అనేది టాపిక్ అన్నమాట. థింగ్స్ ఐ డూ డే 4. 6th క్లాస్ పెంగ్లూమ్కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు సెమ్ 1 అక్కడ దాకా అండ్ సెమ్ 2 అనేవి అండ్ నెక్స్ట్ అనేవి ఉన్నాయి. చూడండి, పూర్తిగా అన్నీ కూడా కంప్లీట్ చేయబడ్డాయి. అట్లానే రెడీనెస్కి సంబంధించి కూడా పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో, యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయబడి అవన్నీ కూడా మీరు ఇక్కడ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. దయచేసి గమనించండి. ఈ ప్రదేశం నుంచి మీరు మొబైల్లో ఐ కార్డ్స్ రావడం గమనిస్తారు. అండ్ వాటి ద్వారా ఏంటంటే టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని అడిగినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు వీడికి సంబంధించిన టోటల్ లింక్స్ అని ప్రొవైడ్ చేయడం చెప్తాం. డిస్క్రిప్షన్లో కూడా మీకు అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. డే 12 అండి. థింగ్స్ ఐ డూ అంటే నేను చేసేటటువంటి పనులు. ఇక్కడ యాక్టివిటీ 1, టీచర్ సింగ్స్ ద ఫాలోయింగ్ సాంగ్. ఈ పాటను పాడతారు అండ్ చిల్డ్రన్ లిజన్ టు ఇట్ అండ్ పిల్లలు వింటారు అండ్ రెస్పాండ్ టు ద క్వశ్చన్స్. ఏవైతే ప్రశ్నలు అడుగుతారో వాటికి రెస్పాండ్ అవడం అయితే జరుగుతుంది. లెట్స్ రన్ అండ్ జంప్ అండ్ పరిగెడదాం అండ్ దూకుదాం. లెట్స్ స్కిప్ అండ్ డ్యాన్స్ అండ్ స్కిప్పింగ్ ఆట, తాడాట అంటారే, అది ఆడదాం అండ్ మనం డ్యాన్స్ కూడా చేద్దాం. లెట్స్ ఆల్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ టేక్ ఏ ఛాన్స్. అందరూ కూడా ఆనందించడానికి ప్రయత్నిద్దాం. అందరు కూడా సంతోషపడదాం. మనం కొంత ఫన్ అనేది ఉండాలి. అండ్ టేక్ ఏ ఛాన్స్, మనం ఒక అవకాశాన్ని తీసుకుందాం. వీ కెన్ సింగ్, ఏం చేయాలి అవకాశం తీసుకొని పాడదాం, ఆడదాం. లెట్స్ ఎంజాయ్ దిస్ హ్యాపీ డే, ఈ యొక్క మంచి రోజు ఏదైతే ఉందో దీన్ని ఎంజాయ్ చేద్దాం, ఆనందిద్దాం. లెట్స్ రీడ్ ఏ బుక్ అండ్ రైట్ ఏ రైమ్, పుస్తకం చదువుదాం పద, అలానే ఒక పాట రాద్దాం. వీ కెన్ డ్రా లేదా బొమ్మ గీత అండ్ హ్యావ్ గ్రేట్ టైం, అండ్ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. లెట్స్ స్మైల్, నవ్వుదాం. లెట్స్ హాప్, గెంతుదాం. లెట్స్ హ్యావ్ ఫన్ అండ్ నెవర్ స్టాప్. ఇక్కడ ఏంటంటే హాప్ అంటే ఎగరడం, గెంతడం ఇలాంటివి వస్తాయి అన్నమాట. లెట్స్ హ్యావ్ ఫన్ అండ్ నెవర్ స్టాప్ అండ్ ఆనందిద్దాం, అస్సలు ఆపొద్దు. ఓకే, మళ్ళీ రిపీట్ అనమాట. జంప్, స్కిప్, డ్యాన్స్, ఇట్లా మనం ఏం చేద్దాం అంటే ఆనందాన్ని కలిగి జీవిద్దాం. ఇది ఈ పాట అనమాట. అండ్ కింద ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. వాట్ ఫన్ థింగ్స్ కెన్ వీ డూ ఇన్ ద సాంగ్, ఎలాంటి ఫన్ థింగ్స్ అనేవి మనం చేయొచ్చు. మొదటి ప్రశ్న వచ్చేసి వాట్ ఫన్ థింగ్స్ కెన్ వీ డూ ఇన్ ద సాంగ్. ఈ పాటలో ఆనందించడానికి చేసేటటువంటి పనులు ఏమేమి ఉన్నాయి చూసుకుంటే, రన్ ఒకటి ఉంది, పరిగెత్తడం, జంప్ దూకడం, స్కిప్ తాడాట ఆడడం, ప్లే ఆడుకోవడం, డ్రా గీయడం, స్మైల్ నవ్వడం అండ్ హాల్ ఎగరడం ఏదైతే ఉందో అదనమాట. వాట్ కెన్ వి రీడ్ అండ్ రైట్, ఏం రాయొచ్చు. వాట్ కెన్ వి రీడ్, ఏం చదవగలం అండ్ ఏం రాయగలం. ఏం చదవగలం అంటే ఏ బుక్, ఓ పుస్తకం చదవగలం. ఏం రాయగలము అంటే ఏ రైమ్, ఒక రైమ్ అయితే మనం రాయగలం అనేసి ఉంటుందన్నమాట. ఏ అనమాట రైమ్, RHYME. ఆ తర్వాత మనం చూసాం వాట్ షుడ్ వి నెవర్ స్టాప్ డూయింగ్, ఏం ఆపకూడదు అంటే హ్యావింగ్ ఫన్, ఆనందించడం అనేది ఆపకూడదు. హ్యావింగ్ ఫన్ అనేది ఎప్పుడు కూడా ఆపకూడదు. చూడండి, యాక్టివిటీ 1కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నమాట ఇవి. ఆన్సర్ ద క్వశ్చన్స్. వాట్ ఫన్ థింగ్స్ కెన్ వీ డూ ఇన్ ద సాంగ్, ఈ పాటలో ఎటువంటి ఆనందకరమైనవి మనం చేయగలం అంటే వీ కెన్ రన్, జంప్, స్కిప్, డ్యాన్స్, సింగ్, ప్లే, డ్రా, స్మైల్ అండ్ ఆల్. ఇవి నోట్స్ బుక్లో రాసుకోవడానికి వీలుగా
సెంటెన్సెస్ మనం ఫామ్ చేయాలి కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. వాట్ కెన్ వి రీడ్ అండ్ రైట్? ఏం చదవగలము అండ్ ఏది రాయగలం? వీ కెన్ రీడ్ ఏ బుక్, మనం ఒక పుస్తకం చదవగలం. అండ్ రైట్ ఏ రైన్, ఒక పాటని రాయగలం. వాట్ షుడ్ వీ నెవర్ స్టాప్ డూయింగ్? ఏది మనం ఆపకూడదు? వీ షుడ్ నెవర్ స్టాప్ హ్యావింగ్ ఫన్. అండ్ ఆనందించడం అనేది మనం ఎప్పటికి కూడా ఆపకూడదు. ఇవి మనం ఏంటంటే నోట్స్లో రాసుకోవడానికి వీలుగా ఇవైతే ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 97లో సెకండ్ యాక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనమాట. పైన వచ్చేసి మనకి కుకింగ్ అనొచ్చు, డూయింగ్, ఈటింగ్, రీడింగ్, వాచింగ్, ఈ రకంగా ప్లేయింగ్, గోయింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అవి మనం ఒకసారి చూద్దాం. చూడండి, కుకింగ్ అంటే వంట చేయడం, డూయింగ్ అంటే చేయడం, ఏ పనైనా చేయడం, ఈటింగ్ అంటే తినడం, రీడింగ్ అంటే చదవడం, వాచింగ్ అంటే చూడడం, టీవీ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా, ప్లేయింగ్ అంటే ఆడడం, ఏ ఆటైనా ఆడడం అంటారు కదా, గోయింగ్ అంటే వెళ్ళడం. ఈ విధంగా వీటిని మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొదటిది వచ్చేసి షీ లైక్స్. ఇక్కడ కుకింగ్ ఫుడ్, ఈటింగ్ ఫుడ్, వీటిలో ఈ రెండిట్లో ఏదైనా కానీ మనం రాయొచ్చు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షీ లైక్స్ డాష్ ఫుడ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కుకింగ్ రాద్దాం. ఆమెకి వంట వండడం అంటే చాలా ఇష్టం. షీ లైక్స్ వాచింగ్ టీవీ. ఆమెకి టీవీ చూడడం అంటే చాలా చాలా ఇష్టం. షీ లైక్స్ గోయింగ్ వాక్. అయితే గోయింగ్ యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే గోయింగ్ ఫర్ ఏ వాక్ అని ఉండాలి. ఓకే, షీ లైక్స్ గోయింగ్ ఫర్ ఏ వాక్. ఆమెకి వాకింగ్కి అలా వెళ్ళడం అంటే సరదా, భలే ఇష్టం. షీ లైక్స్ మ్యూజిక్. ఏం మ్యూజిక్? ఇక్కడ లిజనింగ్ అనేది ఉంది, అంటే వినడం. వినడం అంటే ఇష్టం. షీ లైక్స్ లిజనింగ్ టు మ్యూజిక్ అని ఉండాలి. యాక్చువల్గా లిజన్ తర్వాత కంపల్సరీగా టు రావాలి. ఆమెకి మ్యూజిక్ వినడం అంటే ఇష్టం. షీ లైక్స్ ప్లేయింగ్ ద పియానో. పియానో వాయించడం అంటే ఆమెకి చాలా చాలా ఇష్టం. షీ లైక్స్ డూయింగ్ ఏరోబిక్స్. ఏరోబిక్స్ చేయడం అంటే విన్యాసాలు అనమాట, ఏరోబిక్స్ అనేవి. అండ్ అంటే శరీరం అనేది ఎట్లా పడితే అలా వంచేటటువంటి విన్యాసాలు. షీ లైక్స్ డూయింగ్ ఏరోబిక్స్. ఏరోబిక్స్ చేయడం అనేది, ఆ ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం. అండ్ ఈ విధంగా మనం అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత పేజీలోని యాక్టివిటీ కనుక మనం చూసినట్లయితే డ్రింకింగ్ అంటే తాగడం, ఈటింగ్ అంటే తినడం, ప్లేయింగ్ అంటే ఆడుకోవడం, రీడింగ్ అంటే చదవడం, వాషింగ్ అంటే ఉతకడం, అండ్ వేరింగ్ అంటే ధరించడం, రైటింగ్ అంటే రాయడం. ఇక్కడ మనం వచ్చేసి వీటిని కూడా ఫిల్ చేద్దాం. అండ్ మనం చూసుకున్నట్లయితే మొదటిది హీ ఈజ్ వాచింగ్ టెలివిజన్, అంటే అతను టీవీ చూస్తున్నాడు అనేసి. అండ్ నెక్స్ట్ షీఈజ్, ఆమె ఏం చేస్తుంది? రీడింగ్ ద న్యూస్ పేపర్. అదే మనం చూసినట్లయితే డ్రింకింగ్ అంటే తాగడం, ఈటింగ్ తినడం, ప్లేయింగ్ ఆడుకోవడం, రీడింగ్ చదవడం, వాషింగ్ ఉతకడం, వేరింగ్ ధరించడం, హ్యాట్ ధరించిన, అండ్ రైటింగ్ అంటే రాయడం అన్నమాట. ఇక్కడ మనం బొమ్మల్లో గనక చూసినట్లయితే రెండో ఏదైతే పిక్చర్ ఉందో ఆ పిక్చర్, ఇక్కడ మన ఫస్ట్ పిక్చర్ వచ్చేసి వాచింగ్ టెలివిజన్ అనేది రాయడం జరిగింది. రెండో పిక్చర్ కనుక మనం చూసినట్లయితే ఆమె ఏం చేస్తుంది? న్యూస్ పేపర్ని చదువుతుంది. సో షీ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. ఆమె న్యూస్ పేపర్ అయితే చదువుతుంది అనమాట. తర్వాత మూడో ప్రశ్న కనుక మనం చూసినట్లయితే షీ ఈజ్ డాష్ టెన్నిస్. మనం మూడో బొమ్మను గనక చూసినట్లయితే, అదిగోండి మూడో బొమ్మ, ఆమె ఏం చేస్తుంది? టెన్నిస్ ఆడుతుంది. కాబట్టి షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ది కనుక మనం చూస్తే ఇక్కడ నాలుగో బొమ్మ అయితే ఉంది. ఏం చేస్తున్నాడు? తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు? ఈజ్ డ్రింకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్. అదే ఇక్కడ మనం రాస్తాం. ఈజ్ డ్రింకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్.
ఒక గ్లాసుడు పాలైతే తాగుతున్నాడు అనమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే 5వ బొమ్మ కనుక చూస్తే అతను ఏం చేస్తున్నాడు అంటే కడుక్కుంటున్నాడు. ఏం కడుగుతున్నాడు? తన చేతుల్ని కడుక్కుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తామంటే హీ ఈజ్ వాషింగ్ హీజ్ హ్యాండ్స్. వాషింగ్ అనేది మనం ఇక్కడ రాస్తాం. హీ ఈజ్ వాషింగ్ హీజ్ హ్యాండ్స్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 6వ ప్రశ్న ఇక్కడే ఉంది. దానికి సంబంధించి ఎవరో ఏం చేస్తున్నారు? ఉత్తరం రాస్తున్నారు. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్. ఆ తర్వాత 7వ బొమ్మను కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఇక 8వ వ్యక్తి ఒక హ్యాట్ని ధరించి ఉంది. అండ్ 7వ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే హీ ఈజ్ ఈటింగ్ యాన్ ఐస్ క్రీమ్. ఈటింగ్ యాన్ ఐస్ క్రీమ్. ఆ తర్వాత షీ ఈజ్ వేరింగ్ ఏ బిగ్ హ్యాట్. అంటే ఆమె ఏంటంటే పెద్ద హ్యాట్ని ధరించి ఉంది. వేరింగ్, షీ ఈజ్ వేరింగ్ ఏ బిగ్ హ్యాట్. వేరింగ్ అంటే ధరించి ఉంది అనేసి, ధరించి ఉన్న. ఈటింగ్ అంటే తినడం, రైటింగ్ అంటే రాయడం, వాషింగ్ అంటే కడుక్కోవడం, డ్రింకింగ్ అంటే తాగడం, ప్లేయింగ్ అంటే ఆడుకోవడం, రీడింగ్ అంటే చదవడం. ఈ విధంగా మనం ఏదైతే ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయితే మనం రాయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ని మనం ప్రజెంట్ చేయడం చూద్దాం. ఐ కెన్ రైట్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ రీడ్, ఐ కెన్ స్విమ్ అని ఓ పక్కన రాసేసామనుకోండి. ఇక్కడ మనం ఓ పక్కన ఐ కెన్ రైట్, నేను రాయగలను, ఈ విధంగా రాయడం అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ కెన్ సింగ్, నేను పాడగలను, ఈ విధంగా రాయడం. నెక్స్ట్ వచ్చేసి ఐ కెన్ రీడ్, ఐ కెన్ రీడ్ అంటే నేను చదవగలను. ఆ తర్వాత ఐ కెన్ స్విమ్, ఆ విధంగా మనం రాయచ్చు. అంటే దాని అర్థం ఐ కెన్ స్విమ్ అంటే నేను ఈత వేయగలను, ఈదగలను నేను అని. ఐ కెన్ స్విమ్. ఇప్పుడు వీటి నెగిటివ్ ఏవైతే ఉంటాయో ఐ కెన్ కదా, ఇప్పుడు ఐ కాంట్ రైట్, నేను రాయలేను, ఇన్ఎఫిషియన్సీని తెలియజేస్తుంది. క్యాపబిలిటీ ఏదైతే క్యాపబిలిటీ అది లేదని తెలియజేస్తుంది. ఐ కాంట్ రైట్, నేను రాయలేను. ఆ తర్వాత ఐ కాంట్ సింగ్, నేను పాడలేను. ఆ తర్వాత వచ్చేసి ఐ కెన్ రీడ్కి వ్యతిరేక పదం ఏమవుతుంది? ఐ కాంట్ రీడ్, నేను చదవలేను అనేటటువంటి తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత నేను చదవలేని తర్వాత ఐ కాంట్ స్విమ్, నేను ఈదలేను. ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం వచ్చేసి డిక్టేషన్ ఏవైతే ఉన్నాయో ఈ పదాలు అనేవి ఆల్రెడీ మనం చూసాం. వీటిని మనం ఒకసారి ఏంటంటే వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. 98 పేజీలో మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆల్రెడీ మనం 11లో ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా ఇవే ఉన్నాయి, వాటిని మనం చూసున్నాం. వీటన్నిటిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి డిక్టేషన్ అనేది అండ్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి మీరు గమనిస్తారండి. అండ్ మొబైల్లో కనుక చూస్తుంటే అక్కడ నుంచి మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లింక్ అని అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీ కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే ఈ వీడియో ఉందో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి కూడా టోటల్ సిలబస్ మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా టోటల్ సిలబస్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. అనేక విధాలుగా మీరైతే
సులభంగా యాక్సెస్ చేసే విధంగా అన్నీ కూడా మీ అందుబాటులో ఉంచబడ్డాయి. థ్యాంక్స్ ఎ లాట్.